సో ఈరోజు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. సో ఈరోజు మనకి ఏముంటుందంటే సార్ ఇది మనం డిస్కస్ చేయలేదు కదా, గ్రూప్ ప్రొడక్ట్, వేరియబుల్ ప్రొడక్ట్, దాని గురించి చెప్తున్నాను సార్. సో ఈరోజు ఏంటంటే మనకి మొన్న సింపుల్ ప్రొడక్ట్ అయిపోయింది, అఫిలియేట్ ప్రొడక్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మనకి వేరియబుల్ ప్రొడక్ట్ అనమాట. ఓకేనా. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి వేరియబుల్ ప్రొడక్ట్. ఓకే. సో వేరియబుల్ ప్రొడక్ట్ పెట్టుకోగానే ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, ఇన్వెంటరీ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి జనరల్ ఆప్షన్ లేదు. ఓకేనా. సో ఇన్వెంటరీ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, సో మా కోడ్ ఉంటుంది కదా, ఎస్కేయు అంటే ఏంటి సార్? ఎస్కేయు అంటే స్టాక్ కీపింగ్ యూనిట్. ఓకే. సో స్టాక్ కీపింగ్ యూనిట్ అంటే ఇప్పుడు ఏదైతే మన దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో, సో ఆ స్టాక్ సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బార్ కోడ్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటుంటే స్టాక్ కీపింగ్ యూనిట్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఒక బార్ కోడ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్టాక్ కీపింగ్ యూనిట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఈ బార్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఎస్ సార్. ఈ బార్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? స్టాక్ కీపింగ్ యూనిట్ బార్ కోడ్ ఎంటర్ చేసాం కదా. బార్ కోడ్ నార్మల్గా ఇచ్చేసాను అనమాట. సో మామూలుగా అయితే మనకి కంపెనీ ఒక బార్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది కదా. అవును. సో నేను ఏంటంటే మామూలుగా నార్మల్గా ఇచ్చాను అనమాట. ఓకేనా సార్. సో ఇక్కడ వచ్చేసి స్టాక్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 100 ఇచ్చినాం. ఓకేనా. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి లో స్టాక్ థ్రెషోల్డ్ వచ్చేసి 25 ఇస్తున్నాం. ఓకేనా. ఓకే. సో ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, షిప్పింగ్ ఉంది కదా, సో షిప్పింగ్ మీద ఇక్కడికి వచ్చేసి మీకు వెయిట్ ఏదైనా ఇవ్వాలంటే వెయిట్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో లెంత్ కానీ, విడ్త్ కానీ, హైట్ కానీ ఇవి కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవి ఇచ్చేసేయండి. ఓకే. సో తర్వాత వచ్చేసి లింక్డ్ ప్రొడక్ట్స్. సో ఈ లింక్డ్ ప్రొడక్ట్స్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఒకసారి దీని గురించి డిస్కషన్ చేద్దాము. సో దీంట్లో అప్సెల్స్. సో అప్సెల్స్ అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఓకే. సో ఇది వచ్చేసి దీంట్లో ఏమేమి ఉంటాయి, 128 GB ఉంటుంది, తర్వాత 64 GB ఉంటుంది. ఓకేనా. సో మనం ఒక షాప్కి వెళ్ళి మాకు 64 GB ఒక పెన్ డ్రైవ్ మనం అడుగుతాం. ఓకే. సో అది తీసుకునేటప్పుడు సో మీకు 64 GB కంటే కూడా మీకు 128 GB మీకు బాగుంటుంది, దానికి కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో ఇది తీసుకోండి అంటారు. అవునా. అంటే సజెషన్ చేస్తారనమాట. చేస్తారు. సో చేస్తారు. సో దాన్ని మనం ఏమంటామంటే అప్సెల్స్ అంటాం అనమాట. ఓకే. సో దాన్ని మనం అప్సెల్స్ అంటాం అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి క్రాస్ సెల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ షాప్కి వెళ్ళి ఒక మొబైల్ తీసుకున్నాం మనం. ఓకేనా. సో మొబైల్ తీసుకునేటప్పుడు సో ఆ మొబైల్తో పాటు మనకి ఒక ఛార్జర్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటి తీసుకోమని చెప్పేసి మనకి ఇయర్ ఫోన్స్ కానీ, ఛార్జర్స్ కానీ, మెమరీ కార్డు కానీ ఇలాంటివి తీసుకోమని చెప్పేసి మనకి చెప్తారనమాట. సో అంటే దానికి రిలేటెడ్ ఏదైతే ఉంటాయో సో దాన్ని మనం ఏంటంటే సో క్రాస్ సేల్స్ అంటాం అనమాట. ఓకేనా. ఓకే. సో తర్వాత వచ్చేసి యాట్రిబ్యూట్స్. ఓకే. సో యాట్రిబ్యూట్స్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి. సో ఇక్కడ మనకి యాట్రిబ్యూట్స్లో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ ఉంది కదా, సో యాడ్ న్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట డాష్ బోర్డ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సైజ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము
ఇక్కడ మనకి ఒక టీ షర్ట్ తీసుకున్నాం అనుకోండి సార్. సో ఈ టీ షర్ట్కి సో ఇట్లా చూడండి. సో ఇట్లా ఇక్కడ టీ షర్ట్ ఉంది, ఓకేనా. సో ఈ టీ షర్ట్కి మనకి ఇక్కడ కొన్ని సైజెస్ అనేవి ఉంటాయి కదా, ఎస్ అని, ఎం అని, ఎల్ అని, ఎక్స్ఎల్ అని, డబుల్ ఎక్స్ఎల్ అని, ఇట్లా ఉంటాయి కదా సైజెస్. ఓకే. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ సైజెస్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఓకే. సైజెస్లో వచ్చేసి ఇక్కడ చూడండి ఎమ్, ఓకే, తర్వాత వచ్చేసి ఎస్, ఓకే. సో తర్వాత వచ్చేసి ఎక్స్ఎల్, ఓకే. ఓకే. ఎల్ అనేది ఎల్. సో ఇట్లా ఒక 3 సైజెస్ అనేవి తీసుకున్నాము. సో తీసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాం అనమాట. ఓకే. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇవి సేవ్ చేస్తాం అనమాట. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి సైజెస్ అనేవి మనం తీసుకున్నాం ఆల్రెడీ, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ యాడ్ న్యూ మీద క్లిక్ చేయాలి. సో ఎందుకు అంటే మన కలర్స్ కూడా తీసుకోవాలి కదా దానికి. సో ఇట్లా కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది కదా సార్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ వచ్చేసి కాఫీ కలర్ ఉంది, ఓకే. వైట్ ఉంది ఇక్కడ, ఓకే. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ గ్రీన్ ఉంది. సో కలర్ కాంబినేషన్ అనేది తీసుకోవాలి కాబట్టి సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం అంటే యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తాను నేను. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్, ఓకే. సో కలర్ మీద కలర్ తీసుకొని సో ఇక్కడ వచ్చేసి వైట్, ఓకే, బ్లాక్. సో ఇట్లా మన దగ్గర ఉండేది రెండు ఆప్షన్సే కదా ఉండేది, అంటే 2 కలర్సే కదా ఉండేది. వైట్ బ్లాక్ ఏనా, ఇంకా వేరే ఏమి ఉండవా? ఏం సార్, ఓన్లీ 2 కలర్స్ ఏనా? ఇక్కడ డిఫరెంట్ కలర్స్ రెండే కదా ఉన్నది, 2 ప్రొడక్ట్సే కదా ఉన్నది. దీంట్లో 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి ఉంది, అవునా కదా? అవునా కదా సార్? అవునవును. ఓకే. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వైట్ బ్లాక్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఓకే. సో తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సేవ్ చేసుకోవాలి. ఓకే. సో సేవ్ ఇక్కడ వచ్చేసి సైజ్ వచ్చేసి మనకి సైజు తర్వాత బ్లాక్ సైజు కలర్ 2 తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్స్ అనమాట. సో ఈ వేరియేషన్స్లోకి వచ్చేసి ఇప్పుడు ఎన్ని వస్తాయి సార్? ఇప్పుడు జనరేట్ వేరియేషన్స్ 2 ఒకటి బ్లాక్ వైట్ 2 ఉన్నాయి. బ్లాక్ వైట్. సో ఇప్పుడు మనకి దగ్గర ఎన్ని సైజెస్ లో ఉన్నాయి అంటే ఆల్ సైజెస్ ఉన్నాయి, స్మాల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అన్నీ ఉన్నాయి కదా. ఎన్ని సైజెస్ ఉన్నాయి సార్? స్మాల్ ఉంది, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్. అంటే అవి వచ్చేసి మొత్తం 3 సైజెస్ ఉన్నాయి. కలర్స్ ఎన్ని ఉన్నాయి? 2 కలర్స్, బ్లాక్, వైట్. సో ఇప్పుడు ఒక్కొక్క కలర్ ఎన్ని వస్తాయి? ఒక టీ షర్ట్ ఎన్ని కలర్స్ వస్తాయి? ఒక టీ షర్ట్ 2 కలర్స్. 2 కలర్స్. సైజెస్ అన్ని ఉన్నాయి కదా, స్మాల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్, స్మాల్. సో ఇప్పుడు 3 × 2 అండి సార్? 6. సో ఇక్కడ వచ్చేసి మనకి జనరేట్ వేరియేషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని వేరియేషన్స్ అనేవి వస్తాయి అనమాట. ఎక్సెస్ కూడా ఉన్నట్టుంది, స్మాల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి ఎన్ని వేరియేషన్స్ వచ్చినాయి. వైట్ అక్కడ ఎన్ని, ఇక్కడ చూడండి ఈ ఎమ్ వైట్,
ఎం సైజు వైట్, ఎం సైజు బ్లాక్. ఓకే, సో ఎస్ సైజు వైట్, ఎస్ సైజు బ్లాక్, ఎల్ సైజు వైట్, ఎల్ సైజు బ్లాక్. ఓకే, సో మొత్తం 6 వచ్చినాయి కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు వీటన్నిటికి మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ వైట్ బ్లాక్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వైట్ కదా, వైట్ దీని మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఓకే, సో తర్వాత వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ 799 ఉంది ఇక్కడ. సేల్ ప్రైస్ వచ్చేసి 509. సో కొంచెం కిందకి రండి. ఇక్కడ వెయిట్ లెంత్ ఇవన్నీ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. దాని గురించి రాయాలి. ఏం సార్? దాని గురించి రాయాలి. ఇట్ ఈస్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్. సో ఇక్కడ కూడా సో ఇప్పుడు వచ్చేది ఎమ్ బ్లాక్ కదా, సో మళ్ళీ బ్లాక్ తీసుకోండి. సెట్ వేరియేషన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం కోడ్ ఇచ్చినామో సో ఆ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ 1499 ఉంది. తర్వాత వచ్చేసి సేల్ ప్రైస్ ఓకే 509. ఓకేనా? సో తర్వాత వచ్చేసి వెయిట్, డైమెన్షన్, లెంత్, విడ్త్, హైట్. సో ఇవి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఎస్. సో తర్వాత వచ్చేసి ఎస్ వైట్ తీసుకోండి. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కోడ్. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ అన్నమాట. ఓకే, రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి 1000 రూపీస్ పెడుతున్నాము, అంటే 399 పెడుతున్నాము. సో దీనికి మళ్ళీ ఇది వచ్చేసి ఎంత వస్తుందంటే 600 సంథింగ్, 653 615 పెడుతున్నాము. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్. ఓకే, సో డిస్క్రిప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి.
సో తర్వాత వచ్చేసి ఎస్ సైజు, తర్వాత బ్లాక్. సో ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో, సో ఎస్కే కోడ్ ఉంది కదా, సో అది తీసుకోండి మళ్ళీ. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత 1499 కాబట్టి సో ఇక్కడ వచ్చేసి 1499 ఇచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ వచ్చేసి 509 సంథింగ్ ఉంది. సో ఈ 509 అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయండి ఇక్కడ. ఓకే. సో మళ్ళీ వచ్చేసి ఎల్లో వైట్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ 799 వేసుకోండి. సేల్ ప్రైస్ వచ్చేసి 509. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ సో మళ్ళీ వచ్చేసి బ్లాక్. సో తర్వాత వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి 509. ఓకేనా. సో వెయిట్ ఇవ్వాలంటే వెయిట్, లెంత్, విడ్త్, హైట్ ఇవన్నీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ చేయండి. ఓకేనా. ఓకే. సో ఇట్లా మనకు ఒక 6 వేరియేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్రొడక్ట్ నేమ్ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, యునైటెడ్ కలర్స్ ఆఫ్ ఇదేనా, కలర్స్ ఆఫ్ బెనిట్ ఈ కలర్ అనేది మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్.
సో తర్వాత వచ్చేసి ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మెన్స్ వేర్లో వచ్చేసి బ్లాక్ టీ షర్ట్, వైట్ టీ షర్ట్ అనేది చేసుకోండి. ఓకే. సో తర్వాత వచ్చేసి సెట్ ప్రొడక్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఒక టీ షర్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు పబ్లిష్ చేయండి. ఓకే, సో మీకు అర్థమైందా? ఇది వేరియేషన్ ప్రొడక్ట్, వేరియబుల్ ప్రొడక్ట్. ఎస్ సార్. సో ఈ విధంగా మనం వేరియబుల్ ప్రొడక్ట్ అనేది చేస్తాం అనమాట. ఓకే. నో సార్, వేరియబుల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఏంటి? వేరియబుల్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు మనం సైజెస్ కానీ, ఇప్పుడు ఒక టీ షర్ట్ ఉంది సార్, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు గమనించండి. సో ఇక్కడ మనం తీసుకుని ఇక్కడ ఒక టీ షర్ట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక టీ షర్ట్ ఉంది. సో దీని సైజు, కలర్ నిన్న మొన్న మనం ఈ సైజెస్ కలర్స్ ఏం లేవు కదా, ఏమీ లేవు. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎమ్, ఎస్, ఎల్ ఏమైనా వచ్చినాయా? ఇక్కడ ఏమీ రాలేగా. సో ఇక్కడ చూడండి, వైట్ టు బ్లాక్ వచ్చిందా? లేదుగా, వైట్ బ్లాక్. సో ఇది దీన్ని ఏమంటామంటే మనం, సో ఈ క్రియేషన్ ఏంటంటే మనకి వేరియబుల్ ప్రొడక్ట్ అనమాట. సో సైజెస్ కానీ, తర్వాత వచ్చేసి సైజెస్ కానీ, కలర్స్ కానీ ఏవైతే మనం క్రియేట్ చేసుకునేదాన్ని సో మనం ఏమంటామంటే వేరియబుల్ ప్రొడక్ట్ అంటాం అనమాట. అర్థమైందా మీకు? అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. అర్థమైంది సార్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళేసి ప్రొడక్ట్ డేటా ఉంది కదా, సో ఈ ప్రొడక్ట్ డేటా దగ్గర మనం వేరియబుల్ ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ అని వస్తుంది. సో ఇన్వెంటరీ అని వచ్చిన తర్వాత ఎస్కేఐ ఉంది కదా, సో దీని మీద ఏం చేయాలి అని అంటే, సో మనం ఇక్కడ ఏదైతే మనం కోడ్ ఇచ్చినామో, కోడ్ అంటే అర్థమవుతుంది కదా సార్? అర్థమవుతుంది సార్. సో ఏదైతే మనకి టీ షర్ట్కి సంబంధించి ఏదైతే కోడ్ ఉంటుందో, సో ఆ కోడ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత స్టాక్ మేనేజ్మెంట్ దగ్గర టిక్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత క్వాంటిటీ అనేది మనం ఎంత ఉందనేది ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత లో స్టాక్ థ్రెషోల్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనం ఎన్ని ప్రొడక్ట్స్కి మనకి అలర్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే 30 ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మీకు అలర్ట్ చేయాలా, లేదంటే 25 ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మీకు అలర్ట్ చేయాలని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. ఓకేనా? ఓకే, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షిప్పింగ్. సో ఇక్కడ ఏదైనా వెయిట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే వెయిట్ ఇవ్వచ్చు, డైమెన్షన్ కానీ, లెంత్ కానీ, విడ్త్ కానీ, హైట్ కానీ, తర్వాత ఇవి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. సో లింక్డ్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మీకు ఇది అంత ఇదేం కాదు. సో ఇక్కడ ఏంటంటే అప్సెల్స్ అంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక పెన్ డ్రైవ్ తీసుకున్నారనుకోండి, సో అది వచ్చేసి ఒక 64 GB ఉంది. సో మీకు షాప్కి వెళ్ళినప్పుడు ఒక 64 GB పెన్ డ్రైవ్ మీరు అడిగినారు. సో అట్లా కాదు సార్, 128 GB ఉంది, అది కొంచెం తక్కువ కాస్ట్లో ఉంది, సో ఇది బాగుంది, ఇది తీసుకోండి అని చెప్పేసి మీకు ఏదైతే సజెషన్ చేస్తారో సో దాన్ని మనం ఏమంటామంటే అప్సెల్స్ అంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ సెల్ అంటే, ఇప్పుడు ఏదైతే మీరు ఏదైనా మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు, సో ఒక సెకండ్ హ్యాండ్లోకి ఏదైనా మొబైల్ కానీ ఏదైనా తీసుకున్నాను అనుకో, సో దాంతోపాటు రిలేటెడ్గా ఏదైతే ఐటమ్స్ ఉంటాయో, సో దానికి ఛార్జర్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, మెమరీ కానీ, సో బ్యాటరీ కానీ, ఇలాంటి ఏదైతే రిలేటెడ్గా ఉంటాయో, సో వాటిని సజెషన్స్ ఏదైతే ఇస్తున్నారో, సో వాటిని ఏమంటామంటే క్రాస్ సెల్ అంటాం అనమాట. ఓకేనా? అర్థమైంది సార్? సో నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్లో వచ్చేసి మనం ఇక్కడ యాడ్ని ఉంది కదా, సో యాడ్ని మీద క్లిక్ చేసి, ఓకే, సో ఇక్కడ మనకి సైజెస్ పెట్టుకొని, సో ఇక్కడ సైజెస్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి కలర్స్. సో ఈ కలర్స్ కలర్ ఏదైతే ఉందో, సో దానికి కలర్స్ మనం వైట్ కానీ, బ్లాక్ కానీ, సో ఇప్పుడు మన వెబ్సైట్లో ఏదైతే ప్రోడక్ట్ ఉందో, సో ఆ ప్రోడక్ట్ యొక్క కలర్స్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే.
సో నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్స్. సో వేరియేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం యాడ్ చేసినాం కదా, సైజెస్ కానీ కలర్స్ కానీ ఏదైతే యాడ్ చేసినామో, సో అదే అనమాట. అదే కలర్స్, అదే సైజెస్. ఇక్కడ వేరియేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరేట్ వేరియేషన్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే సో దానికి సంబంధించిన వేరియేషన్స్ కానీ సైజెస్ కానీ ఇక్కడ వస్తాయి అనమాట మనకి. ఓకే, సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం దాని యొక్క ఇమేజెస్ కానీ, సో తర్వాత కోడ్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇచ్చేసి మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, సో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ఓకేనా. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ తర్వాత ప్రొడక్ట్ యొక్క హెడ్డింగ్. సో ఇవన్నీ కూడా అంటే ప్రొడక్ట్ హెడ్డింగ్ అంటే ప్రొడక్ట్ ఏదైతే కంపెనీ నేమ్ ఉంటుంది కదా, సో ఆ కంపెనీ నేమ్ అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా, ప్రొడక్ట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏమి ఇవ్వాలి సార్? షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ నేమ్ ఉంది కదా, సో ఈ పెన్ డ్రైవ్ వచ్చేసి మనకి సండేస్ కదా, సో దాని కింద ఏదైతే లైన్ ఉందో, సో దీన్ని మనం షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటాం అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలంటే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ప్రొడక్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, సో ఇదనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి సైడ్లో ప్రొడక్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ప్రొడక్ట్ ఇమేజ్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మన కేటగిరీ ఏంది అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మెన్స్ వేర్లో వచ్చేసి మనకి బ్లాక్ టీ షర్ట్, వైట్ టీ షర్ట్ అనేది ఉందన్నమాట. సో రెండింటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము, వేరియబుల్ ప్రొడక్ట్ అంటాం అనమాట. ఓకేనా, అర్థమైంది సార్? మళ్ళీ అర్థమైంది సార్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్డ్ ప్రొడక్ట్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ ప్రొడక్ట్ ఉంది కదా, సో యాడ్ న్యూ ప్రొడక్ట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ నేమ్ అడుగుతా ఉంది కదా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి పెన్ డ్రైవ్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, సో తర్వాత కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ డేటా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో ఈ ప్రొడక్ట్ డేటా దగ్గర సింపుల్ ప్రొడక్ట్ ఉంది కదా, సో దీన్ని మనం దేంట్లోకి చేంజ్ చేయాలంటే గ్రూప్డ్ ప్రొడక్ట్ అని ఏదైతే ఉందో, సో ఆ గ్రూప్డ్ ప్రొడక్ట్లోకి మార్చుకోవాలన్నమాట. సో మార్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఒక కోడ్ అడుగుతుంది, ఎస్కేయు. ఓకే, అంటే స్టాక్ కీపింగ్ యూనిట్ అనమాట. ఓకే, సో ఇది మనం యాడ్ చేసుకోవాలన్నట్టు. సో ఇది ఒక కోడ్ అనమాట. సో ఈ కోడ్ మనం ఇక్కడ తీసుకోవాలన్నట్టు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి స్టాక్ మేనేజ్మెంట్ కానీ అలాంటి ఆప్షన్స్ కూడా ఏం లేవు. ఓకేనా. సో ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం అవన్నీ కూడా యాడ్ చేసేసినాం అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక గ్రూప్ ప్రొడక్ట్ మనం యాడ్ చేయాలంటే, సో దానికి మనకి ఏముండాలి, ఒక 2 ప్రొడక్ట్స్ అనేవి మనకి ఉండాలన్నమాట మనం వెబ్సైట్లో. ఓకేనా. సో ఒక 2 ప్రొడక్ట్స్ని తీసుకొని మనం ఒక గ్రూప్ ప్రొడక్ట్ లాగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ చూడండి, సో లింక్డ్ ప్రొడక్ట్స్లో సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఒక ప్రొడక్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి సండేస్ పెన్ డ్రైవ్ 128 GB. ఓకే, సో ఈ 2 ప్రొడక్ట్స్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట.
ఓకేనా. ఓకే. సో ఈ 2 ప్రొడక్ట్స్‌ని నేను యాడ్ చేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి యాట్రిబ్యూట్స్. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ చూడండి యాట్రిబ్యూట్స్. ఓకే. సో ఇవి అవసరం లేదు. సో తర్వాత వచ్చేసి కొంచెం పైకెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే. ఓకే. సో తర్వాత కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఇమేజ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి ప్రొడక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే. ఓకేనా. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి పెన్ డ్రైవ్ ఉంది కదా. సో ఈ పెన్ డ్రైవ్ మీద క్లిక్ చేసి 128 GB 64 GB. సో ఇట్లా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేయాలి, పబ్లిష్ ఉంది కదా. ఓకే. సో ఈ పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయా, ఇక్కడ మనకి ఒకేసారి కనిపిస్తున్నాయా, పెన్ డ్రైవ్ 64 GB, సన్ డిస్క్ పెన్ డ్రైవ్ 128 GB కనిపిస్తున్నాయా లేదా? రెండు కనిపిస్తున్నాయి సార్. ముందు మనకి ఎన్ని ప్రొడక్ట్స్ కనిపించినాయి సార్? 1 2 ఎగ్జాంపుల్గా ఒకసారి చూడండి ఎట్లాగా. ఇక్కడ గమనించండి. సో ఇక్కడ మనకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక ప్రోడక్ట్. సో ఇక్కడ ఏముంది, 64 GB మాత్రం కనిపిస్తూ ఉంది పెన్ డ్రైవ్. ఓకే. సో కిందకు వచ్చిన తర్వాత సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి? 64 128. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ 64 కావాలంటే 64 GB మనం ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు 128 GB కావాలంటే 128 GB మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత కౌంట్ కావాలనేది, 1 కావాలి 2 కావాలా, ఎన్ని కౌంట్స్ కావాలనేది సో ఇక్కడ కౌంట్ అనేది యాడ్ చేసుకొని యాడ్ కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మళ్ళీ చూడండి కేటగిరీస్ వచ్చేసి మనకి పెన్ డ్రైవ్ 128 GB, నెక్స్ట్ పెన్ డ్రైవ్ 64 GB. ఓకేనా. అర్థమైంది సార్? అర్థమైంది సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా ఏమన్నా? చేయండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంది కదా. సో ఈ ప్రొడక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూ ప్రొడక్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో యాడ్ న్యూ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా అడుగుతుంది అనమాట. సో ఇట్లా అడిగినప్పుడు ప్రొడక్ట్ నేమ్ అనేది మనం ఏ ప్రొడక్ట్ అనేది యాడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత కొంచెం కిందకి రండి. సో దీన్ని మనం ఏం చేయాలంటే గ్రూప్ ప్రొడక్ట్లకి చేంజ్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. సో ఈ గ్రూప్ ప్రొడక్ట్లకి చేంజ్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట డాష్ బోర్డ్. అంటే ముందు మనకి ఏమొచ్చేది, ఇక్కడ జనరల్ ఆప్షన్ వచ్చేది. సో ఇక్కడ వచ్చేసి జనరల్ ఆప్షన్ అనేది ఇప్పుడు రాలేదు. సో ఎందుకు రాలేదు అంటే మనం ప్రొడక్ట్ని ఒక 2 ప్రొడక్ట్స్ని మనం గ్రూప్ లాగా మనం చేంజ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. సో ఇది వచ్చేసి ఇన్వెంటరీ, లింక్డ్ ప్రొడక్ట్స్, యాట్రిబ్యూట్స్ ఇట్లా ఆప్షన్స్ వచ్చినాయి. ఓకేనా. సో ఇట్లా ఇన్వెంటరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఒక కోడ్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా.
సో కోడ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి లింక్డ్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ లింక్డ్ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ని గ్రూప్ ప్రొడక్ట్ అంటే గ్రూప్గా చేంజ్ చేయాలనుకుంటున్నామో సో దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఆ ప్రోడక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఓకే. సో తర్వాత వచ్చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఈ ఆప్షన్స్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం వేరియబుల్ ప్రొడక్ట్స్లో ఆల్రెడీ చేసినాం కాబట్టి అవసరం లేదు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి కొంచెం కిందకి రండి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. ఓకేనా? సో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అడుగుతూ ఉంది. ఓకే. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ప్రొడక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. ఓకేనా? సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీ ఉంది కదా, సో ఆ ప్రొడక్ట్ కేటగిరీ అనేది యాడ్ చేసేసుకోండి. ఓకేనా? సో యాడ్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పబ్లిష్ అనేది చేసేసేయండి. ఓకేనా? సో పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? సో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత షాప్ ఉంది కదా, షాప్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాం. సో ఇట్లా సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటే ఒక 2 ప్రొడక్ట్స్ని మనం మెర్జ్ చేసినాం, ఒక ప్రొడక్ట్లోనే మెర్జ్ చేసినాం అనమాట. ఓకేనా? అర్థమైంది సార్? అర్థమైంది సార్. ఒక 2 ప్రొడక్ట్స్ని కలిపి మనం ఒక ప్రొడక్ట్లకి మనం మెర్జ్ చేసినాం అన్నట్టు. ఓకేనా? అర్థమైంది సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది సింపుల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, గ్రూప్డ్ ప్రొడక్ట్ అంటే ఏంటి, అఫిలియేట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, వేరియబుల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. సో వీటిని మనం ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రేపు వచ్చేసి మనకి పేమెంట్ గేట్వేస్ గురించి ఉంటుంది అనమాట క్లాస్. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఏముంటుంది క్లాస్ రేపు? సార్ రేపు ఏ క్లాస్ ఉంటుంది సార్? రేపు పేమెంట్ గేట్వేస్ సార్. ఓకే. రేపు సండే కదా? ఓకే, ఎల్లుండి తీసుకుంటాం. సరే. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి సార్ దీంట్లో? ఏం లేదు దీంట్లో. సో ఇది రేపు ప్రాక్టీస్ చేయండి. సరే సార్, రేపు ప్రాక్టీస్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను. ఓకే సార్. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి అవునవును, ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఐడియా వస్తుంది దాని మీద. సో మీరు వింటే మనకు అర్థం కాదు. సో దాన్ని జస్ట్ మనం ప్రాక్టీస్ చేసినామంటే మనకి అర్థమవుతుంది అన్నట్టు. అవును, వింటే ఏం అర్థం కాదు, అర్థమైనట్టే ఉంటది కానీ విన్నప్పుడు పెద్దగా ఏం గ్రిప్ రాదు. మనం ప్రాక్టీస్ చేస్తేనే దాని మీద గ్రిప్ వస్తుంది. అవునవును. ఒకటికి 2 సార్లు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. రేపు అడుగుతాను. అదే నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను. ఓకే సార్. ఓకే. అది సాల్వ్ అయిందా సార్? అది సాల్వ్ అయింది సార్.
అది ఎంకేఎస్ మెటా యాడ్స్ యాప్ లో లాస్ట్ లో అది సెట్టింగ్స్ అని ఉంటాయి. ఓకే. దాంట్లో సెట్ చేసుకోవాలా. దాంట్లో మనం ఎంతైతే సెట్ చేస్తామో అంతే అది పర్ డే కి డిడక్ట్ అవుతాయి. ఓకే. మెటా సో, మెటా అంటే దాంట్లో మెటా యాడ్స్ యాప్ లో సెట్టింగ్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే. దాంట్లో దాంట్లో మనం సెట్ చేసుకోవాలా. ఇంత రోజుకి ఇంత 200 అని మనం అక్కడ ఇస్తే 200 కట్ అయిన తర్వాత డైలీ బడ్జెటా? డైలీ బడ్జెట్. ఆ! 200 కట్ అయిన తర్వాత ఇంకా ఆగిపోద్ది. ఇంకా తర్వాత కట్ మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అగైన్. అవును. అట్లా మనం అది అంతకుముందు ఇవ్వలేదు కాబట్టి అది కట్ అవుతుంది ఎక్స్ట్రా. అంటే మీరు డైలీ బడ్జెట్ ఇవ్వలేదా? డైలీ బడ్జెట్ ఇచ్చినాం, కాకపోతే మనం మెటా యాడ్స్ లో ఇవ్వాలంట. అది మా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు అడిగితే. మెటా యాడ్స్ ఒకసారి ఓపెన్ చేస్తారా? ఒకసారి చూద్దాం. మెటా యాడ్స్ దీంట్లో చేయదు కాదు కదా, మన మొబైల్ యాప్ లో కదా చేసేది అది. ఓకే. ఓకే. మొబైల్ యాప్ లో మా ఫ్రెండ్ అడిగితే చూపించాడు ఇట్లా చేయాలి అని. ఓకే. ఓకే. సో, మరి సాల్వ్ అయింది కదా ప్రాబ్లమ్ అయితే మీకు? సాల్వ్ అయింది నాకు. ఓకే సార్. ఓకే. మళ్ళీ క్యాంపెయినింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏంటి సార్? క్యాంపెయినింగ్ ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవుతుందని చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చేసుకుంటే అట్లా ఏం ఎక్స్ట్రా కట్ కావనేసి అన్నాడు. ఓకే. ఓకే. మెటా యాడ్స్ దీంట్లో ల్యాప్టాప్ లో చూడైతే కదా, మొబైల్ యాప్ కదా అది. ఏంటి సార్? మెటా యాడ్స్ యాప్ ఉంది కదా, ఒక యాప్. అవును. ఆ యాప్ మన ల్యాప్టాప్ లో చూడైతే కదా. ల్యాప్టాప్లో రాదు అది. వస్తుంది. సో, అదేంటంటే మనకి అది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో, ఏదంటే మొబైల్ అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అది మెటా యాప్ అనేది. సో, దీంట్లో అనుకోండి డైరెక్ట్ యాడ్స్ మేనేజర్ ఓపెన్ అవుతుంది కాబట్టి, సో దాంట్లో మనం చూసుకోవచ్చు అన్నట్టు. దీంట్లో అయితే యాడ్స్ మేనేజర్ లో అది ఇంకోటి వేరే యాప్ ఏదో చూపెడుతుంది. ఇంకోటి ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ యాప్ అనుకుంటుంది. అది ఏదో ఓకే. యాడ్స్ మేనేజర్ లో కూడా ఒకటి చూపిస్తుంది కదా, అవును. బిజినెస్ సూట్ ఏదో ఒకటి. బిజినెస్ సూట్ అయితే దీంట్లో చూపిస్తుంది. మెటా యాడ్స్ మరి దాంట్లో చూపెట్టదు, నాకు ఐడియా లేదు. చూపెట్టదు అనుకుంటా. ఓకే. మొబైల్ అయితేనే మనకి మెటా యాప్ అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది దాంట్లో మొబైల్లో ఉంది. మొబైల్లో. సో, దీంట్లో అయితే మనకి యాడ్స్ మేనేజర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అదే మళ్ళీ యాడ్స్ మేనేజర్ అనేది మేనేజర్ లో ఎవడా అది దాన్ని మెటా యాప్ అది? ఏం సార్? యాడ్స్ మేనేజర్ ఎవడా మెటా సంబంధించింది? యాడ్స్ మేనేజర్ లో ఎవడా అంటున్నా. మెటా యాడ్స్ అన్న యాడ్స్ మేనేజర్ రెండు ఒకటే కదా సార్? యాడ్స్ మేనేజర్ లో మెటా యాడ్స్ అనేది చూపెట్టడా అంటున్నా దాంట్లో. ఆ యాప్ అనేది కనిపించదు దాంట్లో. బిజినెస్ సూట్ ఒక్కటే కనబడుతుంది దాంట్లో. అవునవును. జస్ట్ ఓన్లీ బిజినెస్ సూట్ అని ఇంతకుముందు బిజినెస్ సూట్ లో రన్ చేసాం యాడ్స్. అప్పుడు ఏంటంటే యాడ్స్ మేనేజర్ లేదనమాట. సో, తర్వాత వచ్చింది అనమాట అది. ఇంతకుముందు ఓన్లీ ఇది మాత్రమే ఉండింది. మెటా షూట్ లోనే రన్ చేసాం యాడ్స్. ఓకే. ఓకే సార్, అర్థమైందా? ఓకే సార్. ఓకే. ఓకే సార్. హలో.